Shrikar Bharat, one of the finest wicket-keeper batters in India. రంజీ ట్రోఫీ హిస్టరీలోనే 100 చేసిన ఫస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్. హీ వాజ్ ద సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ ఫర్ ఆంధ్ర. ఇండియన్ టీమ్ లో ఛాన్స్ వచ్చాక అన్ఫార్చునేట్లీ తనకి మంచి స్కోర్స్ రాలేదు. సోషల్ మీడియా మొత్తం ట్రోల్స్, అబ్యూసెస్, తనని టీం నుంచి డ్రాప్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. లిటరల్లీ డే అండ్ నైట్ తన మిస్టేక్స్ మీద వర్క్ చేశాడు. డొమెస్టిక్ సీజన్ లో 1100+ రన్స్ విత్ 50+ యావరేజ్ అక్రాస్ 3 ఫార్మాట్స్ కొట్టి మ్యాసివ్ కమ్బ్యాక్ ఇచ్చాడు. లాస్ట్ డొమెస్టిక్ సీజన్ లో తన స్టాట్స్ చూడండి. విజయ్ హజారే ట్రోఫీలో 67 యావరేజ్, సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో 307 రన్స్ అట్ ఎన్ యావరేజ్ ఆఫ్ ఓవర్ 75 విత్ ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో తన యావరేజ్ 100+ ఉంది. అంత ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో కూడా 500+ రన్స్ చేశాడు. 3 ఫార్మాట్స్ లో ఇంత మంచి స్కోర్స్ చేసినా తనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. హీ వాజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ది సెలెక్షన్. ఇలాంటి టైంలోనే మన ప్లేయర్స్ కి మనం సపోర్ట్ చేయాలి. బాగా ఆడలేనప్పుడు అందరూ ట్రోల్స్ చేశారు, మరి బాగా ఆడినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. లెట్స్ ఆల్ సపోర్ట్ అవర్ ప్లేయర్ శ్రీకర్ భరత్ ఇన్ దిస్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్. లాస్ట్ ఇయర్ తన కెప్టెన్సీలో వైజాగ్ వారియర్స్ ట్రోఫీ కొట్టారు అండ్ హీ వాజ్ సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ ది టోర్నమెంట్. ఈ సీజన్ లో తన కాకినాడ కింగ్స్ టీమ్ కి కెప్టెన్. వి విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద సీజన్ 4. ఈ ఏపీఎల్ సిరీస్ లో నెక్స్ట్ వీడియో ఎవరి మీద చేయమంటారు? కామెంట్ చేసి చెప్పండి.